మేము సజెస్ట్ చేసేది ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి చెప్తున్నాను, స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. ఎవరైతే డిగ్రీ కమ్ ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నారో. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మన అకాడమీలో ఎగ్జాంపుల్ మన విష్ణు యాజ్ అకాడమీలో అయితే మాత్రం మేము ఫస్ట్ ఇయర్ ప్యూర్ ఎన్‌సీఈఆర్‌టీస్ అంటే 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఎన్‌సీఈఆర్‌టీస్‌ని వాళ్ళకి థరోగా రిఫ్రెష్‌మెంట్ ఇస్తాం, రివిజన్ ఇస్తాము. దాంతో పాటు మన పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇయన్నీ కూడా ఒక మాడ్యూల్ వైస్‌లో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మొత్తం రిఫ్రెష్‌మెంట్ జరుగుతుంది. సో, అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి వాళ్ళ డిగ్రీ సెమిస్టర్‌లో ఉన్న సబ్జెక్ట్స్‌ని కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. సో, సెకండ్ ఇయర్ ఏం చేస్తామంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జీఎస్ మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తాం. జీఎస్ మాడ్యూల్స్ అంటే మనకి సేమ్ మళ్ళీ పాలిటీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. దాంతోపాటు వాళ్ళకి మెంటర్‌షిప్ ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ టెస్ట్. టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి మనం స్కిల్ డెవలప్‌మెంట్ క్లాసెస్ కూడా పెడతాము. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. ప్రిలిమ్స్ అంటే ఆప్షన్సే కదా! సో, ఆన్సర్ రైటింగ్ దగ్గర చాలామంది మెయిన్స్‌లో డిస్‌క్వాలిఫై అవుతారు. సో, వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళకి ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అంటారు దాన్ని. అంటే అంత అంత స్థాయికి వాళ్ళు ఆలోచించాలి ఆ ఏజ్‌లో. ఎందుకంటే మీకు తెలిసిందే యూపీఎస్సీ రాయాలంటే ఖచ్చితంగా 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అయన్నీ చూడాలి. సో, కాన్సెప్చువల్ క్లారిటీ ఒకటి, వాళ్ళకి ఆ విజన్ ఎలా ఉండాలని మొత్తం అనేది మనం సెకండ్ ఇయర్‌లో నేర్పిస్తాము. ఇంకా థర్డ్ ఇయర్‌కి వచ్చేపాటికి ఇక్కడ చాలా మేజర్. డిగ్రీ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి మన అకాడమీలో మేమేం చేస్తామంటే ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేపిస్తాం. ఏంటిది? ఆప్షనల్. అట్ ద సేమ్ టైమ్ సీసాట్ మళ్ళీ ఇంగ్లీష్ కూడా. సో, ఏమవుతుందంటే ఈ 1, 2, 3 ఇయర్స్‌లో స్టెప్ బై స్టెప్‌గా వీళ్ళు తరోగా ప్రిపేర్ అవుతారు యూపీఎస్సీకి. సో, యూపీఎస్సీకి తరోగా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ఈ 3 ఇయర్స్‌లో దే విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది వాళ్ళకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా వింటున్నారు ఇప్పుడు మార్కెట్‌లో ఏం నడుస్తుంది ఇప్పుడు? ఐఐటీ అంతే కదా! ఐఐటీ లేతే అబ్రాడ్. ఆర్టిఫిషియల్ ఏఐ ఏఐ. అది. సో, ఇప్పుడు నేను మన